ఎలాన్ మస్క్ ప్రపంచాన్ని మార్చేస్తున్న వ్యక్తి. స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్ ఇలా ఎన్నో విప్లవాత్మక కంపెనీల వెనక ఇతనే. కానీ ఈ సక్సెస్ వెనక కొన్ని షాకింగ్ రహస్యాలు ఉన్నాయి. ఇవే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది న్యూరాలింక్. న్యూరాలింక్ ప్రారంభ దశలో 1500 కంటే ఎక్కువ జంతువులపై బ్రెయిన్ చిప్ ప్రయోగాలు చేసిందని రిపోర్ట్లు చెబుతున్నాయి. మనం రెండో సీక్రెట్ చూసుకున్నట్లయితే సీక్రెట్ కిడ్స్. 2021లో ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ఉద్యోగితో రహస్యంగా జంట పిల్లలకు తండ్రి అయ్యాడు. అదే సంవత్సరంలో సింగర్ గ్రైమ్స్తో సరోగసీ ద్వారా మరో బిడ్డ కూడా పుట్టింది. ఇది అందరికీ దాచిపెట్టబడింది. మనం మూడవ సీక్రెట్ మాట్లాడుకున్నట్లయితే సిమ్యులేషన్ థియరీ. మస్క్ నమ్మకం ప్రకారం మనం సిమ్యులేషన్లో జీవిస్తున్నామని, ఇది ఒక వీడియో గేమ్ లాంటిదే అని. ఇది చాలామంది నెటిజన్లు విని షాకింగ్కి గురైపోయారు. మనం ఫోర్త్ సీక్రెట్ కనుక మాట్లాడుకున్నట్లయితే క్రిప్టో మ్యానిపులేషన్. దీంట్లో డోజ్ కాయిన్ గురించి మస్క్ చేసిన ట్వీట్ వల్ల బిట్ కాయిన్ మరియు డోజ్ కాయిన్ మార్కెట్లు భారీగా కదిలాయని కొంతమంది నిపుణులు అంటున్నారు. కానీ ఇది ఒక మార్కెట్ మ్యానిపులేషన్ అని చాలామంది నమ్ముతున్నారు. మనం ఫిఫ్త్ సీక్రెట్ మాట్లాడుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ గురించి. ఎలాన్ మస్క్ యూఎస్ గవర్నమెంట్తో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. స్టార్లింక్ ఇప్పుడు మిలిటరీ కమ్యూనికేషన్లో కీలక పాత్ర వహిస్తోంది. సిక్స్త్ సీక్రెట్ వచ్చేసి ఎలాన్ మిషన్. ఇది వచ్చేసి మస్క్ నమ్మకం ప్రకారం భూమి మీద మనకి ఇంకా 100 సంవత్సరాలు మాత్రమే జీవితం ఉందని, అందుకే ఆయన మార్స్పై జీవన స్థలం నిర్మించాలనుకుంటున్నాడని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడని ఇది ఒక నమ్మకమైన సీక్రెట్. మనం సెవెంత్ సీక్రెట్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఎలాన్ మస్క్ ఒక సెల్ఫ్ మేడ్ బిలియనియర్ అని చాలామంది చెబుతారు. కానీ నిజం ఏమిటంటే టెస్లా, స్పేస్ ఎక్స్ మొదలైనవి 5 బిలియన్ సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి పొందాయని మనందరికీ చాలామందికి తెలియదు. ఎయిత్ సీక్రెట్ కనుక మనం చూసుకున్నట్లయితే x.com. ఎలాన్ మస్క్ 1999లో x.com అనే డొమైన్ ప్రారంభించాడు. ఇప్పుడు ఇదే ట్విట్టర్కి ఎక్స్గా మారడానికి మూల కారణం. అతనికి ఎక్స్ అనే పేరుపై ప్రత్యేక అభిమానం ఉంది. మనం 9వ సీక్రెట్ కనుక చూసుకున్నట్టయితే టెస్లాకు PR టీం అనేది ఎలాంటిది లేదు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు ఒక PR టీం కూడా లేదు. మస్క్ స్వయంగా ట్విట్టర్ ద్వారా సమాధానాలు ఇస్తూ మీడియా కంట్రోల్ చేస్తాడు. 10th సీక్రెట్ ఏదైతే ఉందో మనం చూసుకున్నట్లయితే ఏలియన్స్ ఉన్నారా అని మస్క్ని ఎవరైనా అడిగితే ఆయన సమాధానం ఏంటంటే, ఏలియన్స్ అనే వాళ్ళు ఉంటే నాకు ముందే తెలిసి ఉండేది అనేది. ఈ మాట వెనుక ఉన్న నిజం ఏంటో ఆయనకు మాత్రమే తెలుసు. ఇదే ఎలాన్ మస్క్ యొక్క మరోవైపు విజన్ వెనుక ఉన్న రహస్యాలు. ఒక బిలియనియర్, విజనరీ మాత్రమే కాదు, ఒక మిస్టర్ సీక్రెట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సీక్రెట్లు మీకోసం వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.